ఈ రాత్రి చేరి వచ్చిన నీ బిడ్డలతో అలా ఇక్కడకు రాకపోయినా దూరము నుండి ఎవరైనా ఈ మాటలు వింటూ ఉంటే వారితో మీరు మాట్లాడమని ఇస్తున్నాం. నీ మాటలు వ్యర్థము కాకూడదు అని మా ఆశ ప్రభువా. మంచి నేల మీద పడిన విత్తనము ఎలాగో ఫలిస్తుందో అలాంటి ఫలింపు కనపడాలని ఆశతో నిరీక్షణతో నీ వైపు చూచి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ తండ్రి, మరి ఈ కుటుంబంలో 3 సంవత్సరాల క్రితం మా బాబాయ్ మరణించి ఉండగా అప్పటి నుండి నేటి వరకు కూడా తను లేకపోయినా మరి ప్రమేలం మాంటిని బిడ్డలను మీరే నడిపిస్తూ ఉన్నారు, వారిని పోషిస్తున్నారు, వారిని కనికరిస్తున్నారు. ఆయా పరిస్థితుల్లో ఏర్పడుతున్నప్పటికీ మీరే వారిని ఆదరించి ధైర్యపరిచి నడిపిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. వారు ఇంకను ఆత్మీయముగా ఎదిగి బలపడి మీ కొరకు నమ్మకమైన జీవితం జీవించడానికి మీ కృప కొరకై ప్రార్థన చేయుచున్నాం. మా ప్రియ తండ్రి, ఈ రాత్రి సందర్భముగా ఏర్పాటు చేయబడిన ఈ కూడికలో చేరవచ్చిన నీ బిడ్డలందరిని బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మాట్లాడమని ప్రభువా, సిలువ వేయబడిన యేసు ప్రభు ఆయన సిలువలో కార్చిన రక్తం వ్యర్థము కాకూడదని ఆశతో ఈ మాటలు ప్రకటిస్తూ ఉండగా వినువారిలో మీ పరిశుద్ధాత్మ కార్యమును ఆత్మ ప్రేరేపణను మీరు కలుగు చేసి ఒక్క పాపి అయిన ఒక వ్యక్తి అయిన మిమ్మును రక్షకునిగా విమోచకునిగా పరలోకము చేరడానికి నిర్ణయించుకోవడానికి మీ దగ్గరకు రావడానికి ప్రభువా మీ ఆత్మ ప్రేరేపణ కలుగు చేయమని ప్రార్థిస్తూ నిలిచిన నన్ను కూడా మీ ఆత్మవశములో ఉంచుకొని బలపరచుమని వినువారికి అవసరమైన మాటలు నోట వెంట పలికించుమని మీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, బిలాము ఒక మరణాన్ని కోరుకున్నాడు. మరణము అనేది ప్రతి మనిషికి కూడా వస్తుంది. అయితే బిలాము ఎటువంటి మరణమును కోరుకున్నాడో ఇక్కడ మనం చదువుతున్నాం. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక అన్నాడు. ఎవరి మరణం లాంటి మరణం రావాలట? నీతిమంతులు లాంటి మరణం, నీతిమంతుల వంటి మరణము నాకు లభించునుగాక అన్నాడు. అంటే ఒక మరణం ఏ మరణం అంటే నీతిమంతులకు వచ్చేటువంటి మరణం. దావీదు కూడా అబ్నేరు చనిపోయినప్పుడు సమాధి చేసిన తర్వాత ఒక శోక కీర్తన పాడాడు, రచించి పాడాడు. ఆ పాటలో అబ్నేరుని గురించి ఏమన్నాడంటే, అబ్నేరు, నీచుడు ఒకడు మరణించున్నట్లుగా నీవు మరణించవచ్చునా? నీచుడు ఒకడు చచ్చున్నట్లుగా నీవు చావతగునా అన్నాడు. అంటే కొంతమంది మరణం ఏ మరణం అన్నాడు దావీదు? నీచుల మరణం. దాన్ని మనం ఇంకొక రకంగా చెప్పొచ్చు, పాపుల మరణం. 2 రకాల మరణాలు ఉన్నాయి. ఏ మనిషి అయినా చనిపోతున్నాడంటే ఈ 2 మరణాలలో ఏదో ఒక మరణానికి సంబంధించిన వాడుగా ఉంటాడు. నీతిమంతుల మరణము, రెండవది నీచులకు వచ్చే మరణం. నీచులకు వచ్చే మరణం కంటే మనము అర్థం చేసుకోవడానికి పాపుల మరణం అని చెప్పచ్చు. అది పాపుల మరణం. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక అన్నాడు. ఎవరంటే బిలాము. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే నీతిమంతులకు వచ్చే మరణము లాంటి మరణం నాకు రావాలని కోరుకున్నాడు. ఏంటంటే నీతిమంతులకు వచ్చే మరణము హాయిగా, ఏ ఇబ్బందులు లేకుండా, ఏ కష్టాలు లేకుండా ప్రశాంతంగా చనిపోవాలి అనేది వంటి ఆశ అనమాట. ఆయనకున్నటువంటి అర్థం అది. నీతిమంతులు అలా చనిపోతారు, అలాంటి మరణం నాకు రావాలి అని కోరుకున్నాడు. కానీ బిలాముకు అలాంటి మరణం రాలా. బిలామును ఖడ్గముతో చంపేశాడు.
ఆ మాటలు మనం బైబిల్లో చదువుతాం. అతడు అలాంటి మరణమును ఆశించాడు, కానీ అతనికి అలాంటి మరణం రాలా. నీతిమంతులకు వచ్చేటువంటి మరణం అనేది మనం ఇక్కడ చదువుతున్నాం, కానీ నీతిమంతుల మరణము అనేటువంటి మాట మనం చదువుతున్నప్పుడు అసలు నీతిమంతులంటే ఎవరు? నీతిమంతులంటే ఎవరు? పాపులంటే మనకు అందరికీ తెలుసు కదా. అసలు మనందరం కూడా పాపులమే. పుట్టుకతోటి మనందరం ఎవరని? జన్మముతోనే మనందరము పాపులం. పాపములోనే మనందరము పుట్టాం. పాపము చేస్తూ ఉన్నాం. పాపములో పుట్టాము. పాపంలో పుట్టాం కాబట్టి మనందరం ఏం చేస్తున్నాం? జీవితంలో కూడా పాపమే చేశాం. మనందరము కూడా పాపులమే. అయితే ఈ పాపులలో నీతిమంతులుగా కూడా తీర్చబడేవారు ఉన్నారని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. పాపులు నీతిమంతులుగా ఎలాగో మారగలరో రోమాపత్రికలో పౌలు ఒక మాట వ్రాశాడు, అది చదువుకుందాం. రోమాపత్రికలో పాపులు నీతిమంతులుగా ఎలాగో మారగలరు అనేటువంటి మాట పౌలు వ్రాశాడు. 3వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులు అని తీర్చబడుచున్నారు అని పౌలు రాశాడు. నీతిమంతులని తీర్చబడుచున్నారు. కాబట్టి ఒక పాపి నీతిమంతుడుగా తీర్చబడగలడు అని దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తున్నాం. నీతిమంతుడుగా పాపి తీర్చబడగలడు. ఒక పాపి నీతిమంతుడు కాగలడు. అది ఎలాగూ అంటే అక్కడే రాశాడు పౌలు. ఏమన్నాడంటే నమ్మువారు అన్నాడు. ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు? నమ్మేవారే. ఎవరిని నమ్మాలి? ఏమని నమ్మాలి? అక్కడే చెప్పాడు. చదువుదాం 24వ వచనం. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి అన్నారు. క్రీస్తు యేసు నందలి. అలాగైతే మన నమ్మకము, మన విశ్వాసము ఎవరి యందు? క్రీస్తు యేసు నందు. కనుక ఒక పాపి నీతిమంతుడుగా తీర్చబడగలడు ఎప్పుడు అంటే యేసు క్రీస్తు నందు నమ్మకము కలిగి ఉన్నప్పుడు, యేసు క్రీస్తు నందు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు. ఒక పాపి నీతిమంతుడుగా కాగలడు. ఎలాగూ అంటే యేసు క్రీస్తు నందు విశ్వాసము ఉంచుట ద్వారా. ఇక్కడ ఇంకొక మాట కూడా చదువుదాం. 24వ వచనం. క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా అన్నారు. యేసు క్రీస్తు నందు విశ్వాసము ఉంచితే, ఎవరైతే విశ్వాసము ఉంచారో వారికి ఏం కలుగుతుంది? విమోచనము. కాబట్టి నీతిమంతుడు ఎలా కాగలడు అనేటువంటి మాట మనం ఈ రాత్రి మొదటిగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు నందు ఒక పాపి విశ్వాసము ఉంచినప్పుడు అతడు విమోచన పొందగలడు. దేని నుండి విమోచన? దేని నుండి విమోచన? చూడండి, ఒక మాట చదువుదాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అన్నాడు. దేని నుండి విమోచన? దేని నుండి విడుదల? విమోచన అంటే విడుదల అని అర్థం, విడిపించబడటం. దేని నుండి? పాపము నుండి. ఒక వ్యక్తి యేసు ప్రభువునందు విశ్వాసము ఉంచుట ద్వారా విమోచించబడతాడు. దేని నుండి విమోచించబడతాడంటే పాపము నుండి విమోచించబడతాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా అనే మాట ఇక్కడ మనం ప్రకటన గ్రంథంలో చదువుతున్నాం. యేసు ప్రభువు సిలువలో చనిపోయాడు. యేసు ప్రభువును సిలువ వేసి చంపేశారు ఆనాడు రోమా ప్రభుత్వం వారు.
యేసు ప్రభు యొక్క మరణం అది చాలా ఘోరమైనటువంటి మరణం. తెల్లవారుజామున చీకటిలో గెత్సెమనే తోటలో యేసు ప్రభువును పట్టుకొని ఆ తెల్లవారుజామునే అధికారుల దగ్గరకు తీసుకుని వెళ్ళారు. చీకటిలోనే ఇదంతా తెల్లవారుజామున ఆ 4 గంటలు 5 గంటలు 6 గంటల ఆ ప్రాంతంలో జరిగింది. తెల్లవారుజామున చీకటిలో యేసు ప్రభువుని ఒక దోషిగా ఆయనను ఆనాడు ఆ యూదులందరూ కూడా ఆయనను దోషిగా చిత్రీకరించి ఆయనకు మరణశిక్ష విధింపచేశారు. యేసు ప్రభువుని కొట్టారు, కొరడాలతో కొట్టారు, ఆయనను చేతులకు సంఖ్యలో వేశారు, తల మీద ముండ్ల కిరీటం పెట్టారు. యేసు ప్రభు తల మొదలుకొని పాదముల వరకు కూడా ఆయన రక్తముతో తడిచిపోయాడు. అదే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 1:6లో మనలను ప్రేమించుచు తన రక్తము వలన అనే మాట. ఆ రక్తం ఎలా వచ్చింది? తన రక్తము వలన అనే మాట వరకు మనం పైన చదువుతున్నాం, కానీ అసలు ఆ రక్తము ఎలా వచ్చింది? కొన్నిసార్లు ఆ హాస్పిటల్లో ఎవరికైనా రక్తం అవసరమైతే రక్తం ఇచ్చేవారిని తీసుకొస్తారు, ఆ పడుకులు పెడతారు, ఆ సెలైన్ బాటిల్ ఒకటి కట్టి ఆ నరానికి ఆ నీడిలు గుచ్చుతారు, అందులో నుంచి రక్తం బాటిల్లోకి వెళ్ళిపోతుంది. అలాగా కాదు, యేసు ప్రభు రక్తం కార్చింది. యేసు ప్రభువుని కొరడాలతో కొట్టారు. ఆ కొరడాలు చాలా భయంకరమైనటువంటి కొరడాలు. ధర్మశాస్త్రం ప్రకారం 40 దెబ్బల కంటే ఒకటి తక్కువ కొట్టాలి. మరి అలాగైతే 39 దెబ్బలు యేసు ప్రభువుని కొట్టారు. ఇక ఆలోచన చేయండి, ఒక దెబ్బ కొడితేనే ఎంత బాధ. 39 దెబ్బలు యేసు ప్రభు దేహం అంతా కూడా చీలిపోయింది, రక్తం కారుతుంది. యేసు ప్రభు తల మీద కూడా ముండ్ల కిరీటం పెట్టారు, తలలో నుండి రక్తం కారుతుంది. అలాంటి పరిస్థితులలో ఉన్న యేసు ప్రభు మీద ఒక బరువైనటువంటి సిలువను కూడా మోపి కొండ మీదకు తీసుకుని వెళ్ళారు, మోపించుకుని తీసుకుని వెళ్ళారు. ఆ సిలువ క్రింద కూడా యేసు ప్రభు నలుగుతూ ఆయన కొండ మీదకి మోసుకుంటూ వెళుతుంటే ఆ రోడ్డంతా కూడా రక్తమే. యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సిలువ మీద పడుకోబెట్టి చేతులలో మేకులు కొట్టారు. అప్పుడప్పుడు ఆదివారం స్తోత్రాలు చెల్లించేటప్పుడు చేతులలో చీలలు, కాళ్ళల్లో మేకులు అంటారు. చీలలు కాదు, చేతుల్లో ఏం కొట్టారు? చీలలు అన్న మాట రాకూడదు. చీలలు అంటే చెప్పు కొడతారు కదా, చిన్నవి, వాటిని ఏమంటారు? చీలలు అంటారు. యేసు ప్రభు కొట్టింది చీలలు కాదు, ఏం కొట్టారు? మేకులు కొట్టారు. యేసు ప్రభు చేతుల్లో మేకులు, ఈ చేతిలో ఒక మేకు, ఈ చేతిలో ఒక మేకు, పాదములో ఒక మేకే. పాదాలలో కూడా మేకులు అంటారు. పాదాలలో కొట్టింది ఒక మేకే. పాదము మీద పాదం ఇలా పెట్టి ఒక్క మేకును కొట్టారు. చేతులలో మేకులు, పాదములలో మేకు. రక్తం కారుతూ ఉండగా యేసు ప్రభు మిట్ట మధ్యాహ్న వేళ ఆయన తన ప్రాణమును విడిచిపెట్టాడు. ఎందుకు? ఇప్పుడు చదివే మనం ప్రకటన గ్రంథం 1:6లో తన రక్తము వలన చెప్పండి, పాపము నుండి విమోచన. అది యేసు ప్రభువు సిలువలో రక్తమును ధారపోసింది. ఎందుకంటే నీ పాపమునకు పరిహారము కలిగించటానికే. ఈ సత్యాన్ని నీ హృదయములో నువ్వేం చేయాలి? విశ్వసించాలి. అది అప్పుడు ఒక పాపి పాపము నుండి ఏమవుతాడు? విమోచించబడతాడు. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా నమ్మువారు ఎవరిని నమ్మాలి? యేసు ప్రభువుని నమ్మాలి. ఏమని నమ్మాలి? నా పాప విమోచన కొరకై యేసు ప్రభు ఘోరమైనటువంటి శిలువ మరణమును ఆయన అనుభవించి ఆయన రక్తమును నా కొరకై ధారపోశాడు. ఆ ప్రభు రక్తమే నా పాపముల నుండి నన్ను విమోచించేది అనేటువంటి సత్యాన్ని హృదయంలో ఏం చేయాలి? విశ్వసించాలి. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా విశ్వసిస్తావో అప్పుడు నీవు పాపము నుండి విమోచించబడి ఉచితముగా
నీతిమంతులుగా తీర్చబడతారు. ఉచితము, డబ్బులేం చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితం, ఉచితం. యేసు ప్రభువును కేవలము నీవు విశ్వసించుట ద్వారా నా పాపము కొరకు యేసు ప్రభు రక్తమును ధారపోశాడు అని నీ హృదయములో విశ్వసిస్తే చాలు, నీవు పాపము నుండి విమోచించబడి ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నాడు. నీకు బాగా దప్పికేస్తుంది. షాపుకు పోయి అయ్యా ఒక హాఫ్ లీటర్ బాటిల్ ఇయ్యా అని అంటే నీకు ఉచితంగా ఇస్తాడా, డబ్బులు తీసుకొని ఇస్తాడా? డబ్బులు తీసుకొని ఇస్తాడు. కానీ యేసు ప్రభు ఇచ్చే రక్షణ చూసారా, హాఫ్ లీటర్ బాటిల్ మనకు ఉచితంగా దొరకదు, డబ్బులు ఇస్తేనే కదా. కానీ యేసు ప్రభు ఇచ్చే రక్షణ మాత్రం ఉచితం. సోదరుడా, సోదరి, ఈ రాత్రి ఆలోచన చేయి. యేసు ప్రభువునందు కేవలము నీవు విశ్వాసము ఉంచుట ద్వారా నీవు పాపము నుండి విమోచించబడి, పాపము నుండి విడిపించబడి ఉచితముగా నీతిమంతుడవు అని తీర్చబడుతున్నా. మేము ఒకసారి ఈత మొక్కల నుండి ఒంగోలు వస్తుంటే, అప్పుడు మేము చిన్న పిల్లలు, మేము అప్పుడు ఈత మొక్కల్లో ఉన్నాం. బస్సు ఎక్కిన తర్వాత అప్పుడు పైసాలు ఉన్నాయి, 2 పైసలు ఉన్నాయి, 3 పైసలు ఉన్నాయి. మేము చిన్నపిల్లలం. అప్పుడు పైసాలు ఉన్నాయి, 2 పైసలు ఉన్నాయి, 3 పైసలు కూడా ఉన్నాయి. తర్వాత 5 పైసలు ఉన్నాయి, 10 పైసలు ఉన్నాయి. ఇప్పుడు పైసా కనపట్టలేదు, 2 పైసలు కనపట్టలేదు, 3 పైసలు కనపట్టలేదు కదా. ఇప్పుడు లేవయ్యి. అప్పుడు మేము బస్సు ఎక్కితే ఒక ఆమె దగ్గర 3 పైసలు టికెట్కి తగ్గింది. అర్ధన అంటారు, 3 పైసల్ని అర్ధన. 3 పైసలు తగ్గింది. అప్పుడు నేను చిన్నపిల్లని బస్సు ఎక్కిన తర్వాత టికెట్లు పడుతుంటే కండక్టరు ఒక ఆమె దగ్గర 3 పైసలు, పేదరాలు పాపం. ఆ కండక్టర్ ఏం చేశాడు తెలుసా, దిగు 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 అన్నాడు. ఎంత తగ్గితే? 3 పైసలు తగ్గితే బస్సు ఎక్కించుకోవాలా. అప్పుడు మా నాన్న ఏం చేశాడంటే, ఆ 3 పైసలు నేను ఇస్తాను, ఎక్కించుకో, టికెట్ కొట్టాను అన్నాడు. బస్సు ఎక్కాలంటే ఏం కావాలి? ఉచితమా, టికెట్ కొనాలా? టికెట్ కొనేటప్పుడు 3 పైసలు తగ్గినా కూడా పడతాడా? పట్టడు. యేసు ప్రభు ఇచ్చే రక్షణ అది ఉచితం. అందుకనే చాలా మందికి ఇది ఉచితమని లెక్కలేదు. సోదరుడా, సోదరి, రాత్రి ఆలోచన చేయి. నీవు పాపము నుండి విమోచించబడాలంటే యేసు క్రీస్తు ఒక్కడే నీకు శరణ్యం అంతే. ఎందుకంటే నీ పాపము నుండి విమోచించబడటానికి కలువరి సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. నువ్వు ఈ సత్యాన్ని ఈ రాత్రి విశ్వసిస్తే నీవు కూడా నీ పాపము నుండి నువ్వేమవుతావు? విమోచించబడతావు. చాలామంది చర్చిలకు వెళ్తారు, కానీ ఎందుకు వెళ్తారో తెలుసా? ఎందుకు వెళ్తారంటే, అందరి సంగతి కాదు నేను చెప్పేది, కొంతమంది సంగతి. మనం క్రైస్తవులంగా పుట్టాం కాబట్టి ఆదివారం ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. అందుకు వెళ్తున్నారే, అందుకు చాలామంది వెళ్ళేది. పాపము నుండి వాళ్ళకి ఏముండదు? విమోచన ఉండదు. పాపము నుండి విమోచన లేదు వాళ్ళకి, పాపము నుండి రక్షణ లేదు. ఆదివారం వస్తే బైబిల్ కొట్టుకుంటూ చర్చికి పోతారు అంతే. వాళ్ళు చెప్పే మాటలు వింటారు, జేబులో ఎంతో కానికేస్తారు, తిరిగి వస్తారు. నువ్వు ఎందుకు చర్చికి పోతున్నావు? యేసయ్యనా దేవుడు అంటున్నావు, నిజమేనా? ఎందుకు యేసు ప్రభువును నువ్వు నమ్ముకున్నావు? ఎందుకు నువ్వు మందిరానికి వెళ్తున్నావు? అసలు నీ పాపము నుండి నీకు విమోచన కలిగిందా? పాపము నుండి నువ్వు అసలు రక్షించబడ్డావా? ఇది ప్రాముఖ్యం. ఒక వ్యక్తి పాపము నుండి విమోచించబడాలి. అప్పుడు అతడు ఉచితముగా ఎలాగో తీర్చబడుతున్నాడు అని చదివా రోమపత్రికలో మనం. నీతిమంతునిగా తీర్చబడుతున్నారు. అలాంటి వాళ్ళు చనిపోయే మరణాన్ని ఏమంటారంటే నీతిమంతుల మరణం. బిలామన్నాడు కదా, నీతిమంతుల వంటి మరణము నాకు లభించునుగాక అన్నారు. నీతిమంతులు అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఎవరు నీతిమంతులు అంటే? యేసు ప్రభువు యొక్క రక్తము ద్వారా పాపము నుండి విమోచించబడిన వారే నీతిమంతులు. అది మరి కూడికలో మరి అందరి సంగతి నాకు తెలియదు. పాపము నుండి నీవు విమోచించబడ్డావా? మరి
నీ పాపము కొరకు రక్తము ధారపోసిన ఆ యేసు ప్రభువుని విశ్వసించావా? తీర్మానం చేసుకున్నావా? ఊరక మందిరానికి వెళ్ళటం కాదు, రావటం కాదు, తీర్మానం చేసుకోవాలి. తీర్మానం అంటే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపము కొరకు నువ్వు సిలువలో రక్తం ధారపోసావయ్యా, నీ రక్తము కార్చింది నా పాపం కోసమే, ఆ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నన్ను నీ రక్తములో కడిగి నా పాపము నుండి నన్ను విమోచించి నీ బిడ్డగా చేసుకోయ్యా అని ఒక చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో నువ్వు చెయ్యాలి. అది దాన్ని ఏమంటారంటే రక్షణ కొరకైన తీర్మానం అంటారు. అది చేసినటువంటి వారు ఏమవుతారంటే రక్షించబడతారు. ఇది చేయకుండా చాలా మంది చర్చికి పోతారు, వస్తారు, పోతారు, వస్తారు, మళ్ళీ ప్రార్థన కూడా చేసుకుంటారు. ఏమని చేసుకుంటారంటే, అయ్యా మమ్మల్ని కాపాడయ్యా, నా భార్యను కాపాడే, నా భర్తను కాపాడే, నా పిల్లల్ని కాపాడే, ఈ ప్రార్థన మాత్రం చేస్తారు. కానీ ఈ ప్రార్థన ఉండదు వాళ్ళ జీవితంలో. ఏ ప్రార్థన? పాపము నుండి విమోచన, పాపము నుండి విమోచించబడి పరిశుద్ధులుగా తీర్చబడటం, నీతిమంతులుగా తీర్చబడటం అనేటువంటి ఆ ప్రార్థన మాత్రం చేయకుండా ఈ ప్రార్థనలు ఎన్నైనా చేసుకుంటారు. చల్లవి ఇవన్నీ. ఈ రాత్రి నీ సంగతి ఆలోచన వచ్చి, పాపము నుండి విమోచించబడినటువంటి వారే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అలాంటి వాళ్ళు చనిపోతే ఆ మరణాన్ని ఏమంటారు? నీతిమంతుల మరణం అంటారు. దావీదు కూడా చెప్పాడు అబ్నేరు విషయంలో, ఏమన్నాడు? నీచుడు ఒకడు చనిపోవునట్లుగా నీవు చనిపోవచ్చునా? వాళ్ళు పాపుల మరణం. ఇక పాపులంటే అందరం పాపులం, పుట్టుకుతే అందరం పాపులమే. ఒక పాపి యేసు ప్రభువునందు విశ్వాసము ఉంచకుండా, ఇప్పుడు నేను చెప్పేనే, రక్షణ కొరకైన తీర్మానం చేయకుండా మందిరానికి వెళ్తారులే, చర్చిలకు వెళ్తారు, వస్తారు, కానుకలు వేస్తారు, పాటలు పాడతారు, అన్నీ చేస్తారు. కానీ ఏముండదు వాళ్ళ జీవితంలో? రక్షణ కొరకైన తీర్మానం, పాప క్షమాపణ ఉండదు. అలాంటి వాళ్ళు చనిపోతే ఆ మరణం ఏ మరణం? పాపుల మరణమే. చర్చికి పోయాడు కదయ్యా, చర్చికి పోయిన ఏం ఉపయోగం? తీర్మానం ఏది? రక్షణ కొరకైన తీర్మానం ఏది? లేదు. కాబట్టి వాళ్ళ మరణం ఏ మరణం అనాలి? పాపుల మరణం. ఇంకంతే. మరి రాత్రి నీ సంగతి ఆలోచన చేసుకో. వెళ్తున్నావు మందిరానికి, మంచిదే. తీర్మానం ఉందా? రక్షణ కొరకైన తీర్మానం నీ జీవితంలో ఉందా? ఒక పిల్లోడిని మనం రోజు స్కూలుకు పంపిస్తున్నావు అనుకోండి, రోజు స్కూలుకు పంపించావు, నువ్వు ఆ సంవత్సరం అంతా స్కూలుకు పంపించావు అనుకో, ఆ చివరిలో పిల్లోడికి పరీక్షలు రాయనిస్తారా? ఆ పిల్లవాడు ఆ స్కూలులోకి వెళ్ళినంత మాత్రాన పరీక్షలు రాయనీరు ఆ స్కూల్లో మాస్టర్లో. ఆ పిల్లోడిని ఆ స్కూల్లో నువ్వేం చేయాలి? చేర్చాలి. ఏం చేయాలి? ఒక అడ్మిషన్ ఫారం ఉంటుంది అన్నమాట. దాన్ని నువ్వు పూర్తి చేసి, మా పిల్లోడిని ఈ రోజు నుంచి ఈ స్కూలుకు పంపుతున్నామని ఒక ఫారం పూర్తి చేసి చివరిలో సంతకం పెట్టి వాళ్ళకి ఇస్తే అప్పుడు నీ పిల్లోడిని స్కూల్లో చేర్చుకుంటావు. అదనమాట. ఇదంతా చేయకుండా రోజు స్కూలుకు పంపించినా కూడా ఉపయోగం ఉంటుందా? అట్లా ఉంటుంది అనమాట. నువ్వు రక్షణ కొరకైన తీర్మానం చేయకుండా రోజు చర్చికి పోయిస్తే అట్లా ఉంటుంది నీ పరిస్థితి కూడా. తీర్మానం ముఖ్యం. 2 మరణాలు రాత్రి నేను జ్ఞాపకం చేశాను. నీతిమంతుల మరణం, పాపుల మరణం. నీతిమంతులంటే ఎవరు? యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా పాపము నుండి విమోచించబడిన వారే నీతిమంతులు. ఇక వీళ్ళందరూ ఎవరంటే పాపులు. వీళ్ళారా, ఈ రాత్రి నీ సంగతి నా సంగతి మనం ఆలోచన చేసుకున్నప్పుడు మనము నీతిమంతులంగా తీర్చబడ్డామా? ఆలోచన చేయి. రాత్రి నువ్వు ఇంకా నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చబడకపోతే ఈ రాత్రి యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచు. కూడికైపోయిన తర్వాత నువ్వు ముందుకు వస్తే నీ చేత తీర్మానం చేపిస్తాం. ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఉంటే ముందుకు రండి. తీర్మానం చేయకుండా నువ్వు ఎంతకాలం భక్తి చేసిన భక్తి వ్యర్థమే. ప్రియులారా, నీతిమంతులు వంటి మరణము నాకు లభించునుగా, కానీ ఆయన ఆశపడ్డాడు, కానీ ఆ మరణం రాల. విరామం. ఈ రాత్రి నీ సంగతి ఆలోచన చేసుకొని నీవు నీతిమంతుడుగా తీర్చబడాలని నేను ప్రేమతో కోరుతున్నాను. ప్రియులారా, నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు చనిపోతారు. అందరం చనిపోతామలే. అయితే నీతిమంతులకు వచ్చేటువంటి మరణముల గురించి ఈ రాత్రి నేను 2-3 సంగతులు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. పౌలు, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయనకు రాబోయే
అనేటువంటి మరణమును గురించి ఒక మాట పలికాడు. చదువుదాం చూడండి. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం చూడండి. 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అన్నాడు. పౌలు కూడా యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా విమోచించబడి పౌలు కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. పౌలు నీతిమంతుడయ్యాడు. ఇప్పుడు నీతిమంతుడైనటువంటి ఈ పౌలు మరణాన్ని గురించి ఏమన్నాడు? అందరం చనిపోతాం, నీతిమంతులపైన మనం కూడా చనిపోతాం. అయితే మన మరణమును గురించి ఇక్కడ పౌలు పలికిన ఒక మాట ఏంటంటే, నా మట్టుకైతే బ్రతికే పని అయితే నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను. ఒకవేళ చనిపోయాననుకో, చనిపోతే నాకు ఆ చావు నాకు లాభమే అన్నాడు. నీతిమంతులుగా ఉండి చనిపోతే ఆ చావు లాభము, నీతిమంతులుగా ఉండకుండా పాపములోనే ఉండి చనిపోతే ఆ చావు, ఆ లాభానికి వ్యతిరేకమైనది నష్టం. ఆ చావు నష్టం. నీతిమంతులుగా ఉండి చనిపోతే ఆ చావు లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు లాభము అన్నాడు. ప్రియులారా, నీతిమంతులుగా ఉండి చనిపోయే వారి చాలు ఆ మరణమే లాభకరమైనది. పాపములో ఉండి కనుక నువ్వు చనిపోయావంటే ఆ మరణం లాభకరమైనది కాదు, అది చాలా నష్టం. అది చాలా నష్టం. ఆ నష్టం ఏంటిదంటే ఇంకా అగ్నిగుండానికి వెళ్ళిపోవలసిందే. యేసు ప్రభువుని విశ్వసించకుండా, యేసు ప్రభు రక్తములో కడగబడకుండా, పాపము నుండి విమోచించబడకుండా చనిపోతే ఇక నేరుగా అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అది చాలా నష్టం. కాబట్టి ఈ కూడికలో ఎవరైనా ఇంకా యేసు ప్రభువుని ఎరకుండా ఉంటే రాత్రి ప్రభువుని నమ్ముకోండి. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి చనిపోతే ఆ చావు వలన మనకేం కలుగుతుంది? లాభము అన్నారు. ఎందుకు లాభము? అది ఈ రాత్రి నేను 2-3 సంగతులు చెప్పి నేను ముగింపు చేస్తాను. యేసు ప్రభువుని నమ్ముకొని నీతిమంతులంగా తీర్చబడి ఒకవేళ మనం చనిపోయామనుకోండి, ఆ చావు వలన మనకి లాభము కలుగుతుంది అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఎందుకు నీతిమంతుల యొక్క మరణము లాభకరము? ఆలోచన చేస్తే నేను కొన్ని సంగతులు దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేస్తాను. పౌలు చావైతే నాకు లాభము అన్నాడు. ఎందుకు అది లాభకరము? ప్రియులారా, ఒక మాట చదువుదాం చూడండి. లూకాసు వార్తలో మనకందరికీ తెలిసింది, అయితే చదివితే బాగుంటుందని నా ఉద్దేశం. 16వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం. అక్కడ 2 వ్యక్తులు చనిపోయారు. ఒక వ్యక్తి ఏమో దరిద్రుడు, అతని పేరు లాజరు అని చదువుతున్నాం. ఇంకొక వ్యక్తి ఏమో ధనవంతుడు, అతని పేరు చెప్పబడలేదు, అతడు ధనవంతుడు అని చెప్పాడు. ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయినప్పుడు ఆ లాజరు చనిపోయినప్పుడు ఏం జరిగిందో చదువుదాం చూడండి. 16వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఆ దరిద్రుడు లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత లాజరు నీతిమంతుడండి. లాజరు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆ విషయం బైబిల్లో రాయబడకపోయినా, ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు వెళ్ళిపోయాడు. ఎవరు అబ్రహాము రొమ్మును ఆనుకుంటే కొనుకోబడతారు? నీతిమంతులే. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఈ దరిద్రుడు చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే 22లో మనం చదువుతున్నాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనుకోబడెను. ఎవరి చేత అతడు కొనుకోబడ్డాడు? ఆ మాట కోసం నేను చదివాను. ఎవరు తీసుకెళ్లారు అతన్ని? కొనుకోబడానంటే తీసుకుని వెళ్ళారు. ఆ దరిద్రుడు చనిపోయినప్పుడు అతన్ని ఎవరు తీసుకొని వెళ్ళారు? అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి దేవదూతలు వచ్చి తీసుకొని పోయారు. నీతిమంతులు చనిపోయినప్పుడు, యేసు ప్రభువు నమ్ముకొని చనిపోయినప్పుడు వారిని ఎవరు తీసుకుని వెళ్తారు? దేవదూతలు వస్తారు. అది లాజరు
దరిద్రుడు అని చదివాం. లాజరు గురించి చదువుతుంటే నిజంగా ఒళ్ళు జలకరిస్తుంది పాపం. 20 వచనం చూడండి. లాజరును ఒక దరిద్రుడును, వాడు కురుపులతో నిండిన వాడు. ఒళ్ళంతా కురుపులు, చీము కారుతుంది, రక్తం కారుతుంది. అక్కడే ఉంది ఇంకొక మాట కూడా, కుక్కలు వచ్చి అతని కురుపులు నాకెను. ఊహించుకోండి మీరు ఒకసారి, ఆ కురుపులలో నుండి రక్తం కారుతుంటే, చీము కారుతుంటే కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయంట? నాకుతున్నాయంట. ఇప్పుడు చెప్పండి, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి లాజరు దగ్గరికి ఎవరన్నా వెళ్ళి పట్టుకోగలరా? ఎవరు పట్టుకోలేరు కదా. ఆ చనిపోయినటువంటి ఆ దరిద్రుడు ఆ ధనవంతుని ఇంటి దగ్గర పడిపోయాడు. ఆ బయట గేటు దగ్గర, గోడ పక్కన గేటు ఉంటే ఆ గేటు దగ్గర పడిపోయాడు. కుక్కలు వచ్చి నాగుతున్నాడు, చచ్చిపోయాడు అక్కడే. మీరు చెప్పండి, అతన్ని సమాధి చేయడానికి ఎవరు వచ్చి తీసుకొని వెళ్ళారు? మీరు చెప్పాలి. దేవదూతలు వచ్చి సమాధి చేశారా? ఎవరు వచ్చి సమాధి చేశారు? అసలు ఆయనకి ఎవరన్నా ఉన్నారా? చుట్టాలు కానీ, కొడుకులు కానీ, కూతురు కానీ ఎవరు లేరు. నేను అనుకుంటున్నాను మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి, ఎవరు వచ్చి తీసుకెళ్ళారు? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు అంతే. ఇప్పుడు కూడా చూడండి, రోడ్డు పక్కన అక్కడక్కడ చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, ఎవరు దిక్కులేని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళని ఎవరు సమాధి చేస్తున్నారు? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చాపలు చుట్టుకొని ఒక చెక్కబడి మీద తీసుకొని పోయి సమాధి చేస్తారు. చూసారా? కానీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి లాజర్ని సమాధి చేయడానికి తీసుకొని వెళ్ళారు. కానీ అబ్రహాము రొమ్మను ఆనుకుంటానికి ఎవరు తీసుకుని వెళ్ళారు? దేవదూతలు వచ్చారు. నీతిమంతులు చనిపోయినప్పుడు వారి ఆత్మను ఎవరు తీసుకుని వెళ్తారు? దేవదూతలు వస్తారు. దేవుడు ఎవరిని పంపిస్తారు? దేవదూతలను పంపిస్తాడు. వెళ్ళి నా భక్తుడు చనిపోయాడు, తీసుకొని రండి. ఎలాంటంటే దేవదూతలు వచ్చారు. మరి 2 వచ్చారో 4 వచ్చారు, ఎంతమంది వచ్చారో తెలియదు. కానీ అటుపక్క కొంతమంది నిలబడ్డారు, ఇటుపక్క కొంతమంది నిలబడ్డారు. అలా ఎగురుకుంటా పరలోకానికి, పరదేశికి వెళ్ళిపోయారు. వీళ్ళారా, అందుకనే 116వ కీర్తనలో మనం చదువుతాం, యెహోవా భక్తుల మరణము, పూర్తి చేయని మిగిలిన మాట, ఆయన దృష్టికి విలువైనది అనే మాట చదువుతున్నాం. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి, దేవుడి దృష్టి, మన దృష్టికి పెద్ద విలువ కాదు. అందుకని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు. కానీ ఆయన దృష్టికి విలువ కాబట్టి ఎవరిని పంపించాడు? దేవదూతలను పంపించాడు. దేవదూతలు వచ్చి తీసుకొని పోయారు. మనకు తెలుసు కదా, స్టెఫను రాళ్లతో కొట్టి చంపినప్పుడు స్టెఫను కూడా తీసుకొని పోబడ్డాడు. అక్కడికి తీసుకొని వెళ్తుంటే అక్కడ సింహాసనంలో కూర్చున్న యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? బైబిల్లో రాయబడిన మాట మీరు చెప్పకపోతే బైబిల్ చూడాల్సింది. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం. స్టెఫను చనిపోయిన తర్వాత ఆ స్టెఫను యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువు ఏం చేశాడు అక్కడ మనం చదువుతున్నాం. 7వ అధ్యాయం చూడండి, 55వ వచనం. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాను అని చెప్పాను. యేసు ప్రభు ఏం చేశాడట అక్కడన్నమాట? యేసు ప్రభు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటం నేను చూశాను. ఎందుకు నిలబడ్డాడు యేసు ప్రభు? నా భక్తుడు రాళ్లతో పట్టబడ్డాడు, ఇక చనిపోయాడు, ఇప్పుడు నా దగ్గరికి తీసుకొని రాబడుతున్నాడని యేసు ప్రభు ఏం చేశాడు? సింహాసనంలో నుండి లేచి నిలబడ్డాడు. సోదరుడా, సోదరి, యెహోవా భక్తుల మరణం, ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి చాలా విలువైనది. అందుకనే విలువైన వారు వస్తున్నారని చెప్పి వాళ్ళకి విలువ ఇవ్వాలని యేసు ప్రభు కూడా ఏం చేశాడు? లేచి నిలబడ్డాడు. రా. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తుంటే మనం కూర్చొని ఉంటాం, మంచం మీదనో కుర్చీలోనూ. కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళు వచ్చేటప్పుడు లేచి నిలబడి రా అని పిలుస్తాం కదా. అట్లాగనే స్టెఫను కూడా పరదేశికి వెళ్తాంటే యేసు ప్రభు కూడా ఏం చేశాడు? రా అని చెప్పి లేచి ఆహ్వానించాడు. సోదరుడా, సోదరి,
నీతిమంతుల మరణం ఎందుకు లాభకరమైనదంటే దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్తారు. దేవుని దూతలను పంపిస్తాడు ఆయన. పరదైసుకు తీసుకుని వెళ్ళటానికి దేవదూతలు వచ్చి మన పక్కన ఇటుపక్క నిలబడతారు. ఇటుపక్క నిలబడి అలాగూ మనం పరలోకానికి వెళ్ళిపోతాం. అందుకని పౌలేమన్నాడు, చావైతే నాకు లాభం, చావైతే నాకు లాభం. సోదరుడా సోదరి, రాత్రి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచు. చనిపోతాం మనం, ఎప్పుడో ఒక దినాన్ని చనిపోవాల్సిందే. అయితే నీవు చనిపోయేటప్పుడు నీతిమంతుడుగా తీర్చబడి చనిపోవటం అది నీకు దీవెన కాదు. నీవు చనిపోతే, యేసు ప్రభువు నమ్ముకొని చనిపోతే మనల్ని తీసుకొని వెళ్ళటానికి ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. దేవదూతలు అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు అతనిని కొనిపోయాను అనే మాట మనం చదువుతున్నాం. అందుకని పౌలు అంటాడు, వారి మరణము లాభకరమైనది. నేను క్రీస్తులో ఉండి చనిపోతే ఆ మరణం నాకు లాభము అన్నాడు. ఎందుకు లాభమో మరొక మాట చదువుదాం, చూడండి. రోమాపత్రిక యేసు ప్రభువుని నమ్ముకొని చనిపోయే వారి ఆ మరణము చాలా లాభకరమైనది. ఎందుకు? ఒకటి ఏంటంటే, మనం చనిపోతే మనల్ని తీసుకుని వెళ్ళటానికి దేవుని దూతలు వస్తారు. మనుషులు రాకపోయిన కొన్నిసార్లు దేవదూతలు వస్తారు. 8వ అధ్యాయం చూడండి, 8వ అధ్యాయం 23వ వచనం. 8వ అధ్యాయము 23వ వచనం. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము అన్న. దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు. ఈ దేహం, ఈ శరీరం, ఈ యొక్క దేహము రేపేమవుతుంది అంటున్నాడు పౌలు? విమోచించబడుతుంది అన్నాడు. దేహము యొక్క విమోచన. ఇందాక నేను పాపము నుండి విమోచన అని చదివాను. అంటే పాపము నుండి మనము విడిపించబడతాం. దేహము యొక్క విమోచన అంటే ఈ దేహము నుండి మనము రేపు బయటకు వస్తాం. ఇది ఎప్పుడు జరిగింది? చనిపోయినప్పుడు జరిగే పని అన్నమాట. ఇది దేహము యొక్క విమోచన. ఇప్పుడేం చేస్తున్నాం ఈ దేహంలో? అక్కడే చెప్పాడు, దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఈ దేహములో మూలుగు ఉన్నది, ఉందా లేదా? జ్వరం వస్తే మూలుగుతాం, దగ్గు వస్తే మూలుగుతాం, జలుబు చేసినప్పుడు కదా ఈ యొక్క దేహానికి అనేక రకాలమైనటువంటి వ్యాధులు వస్తుంటే మనం ఈ దేహంలో ఏమవుతున్నాము? మూలుగుతున్నాము. అయితే రేపు ఈ దేహమునకు ఏం కలుగుతుంది? విమోచనము కలుగుతుంది. అది బైబిల్లో మనం చదివాం. పౌలు ఎందుకన్నాడు తెలుసా? నాకు చావు అయితే లాభమని. ఈ దేహంలో నేను ఇప్పుడు మూలుగుతున్నా, ఈ దేహంలో నేను మూలుగుతున్నా. రేపు నేను చనిపోయినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే నా దేహానికి ఏం కలుగుతుంది? విమోచనము కలుగుతుంది. అందుకే నాకు చావైతే చాలా లాభము అంటున్నాడు పౌలు. యేసు ప్రభువుని నమ్ముకొని చనిపోయినప్పుడు ఈ దేహమునకు విమోచనము కలుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. మనము చనిపోయిన తర్వాత మనకు రేపు ఎటువంటి దేహం ఇస్తాడో చూడండి. ఆ మాట చదువుదాం. 15వ అధ్యాయం పౌలే రాశాడు ఆ మాటలు. 42వ వచనం. 15వ అధ్యాయము కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం. మృతుల పునరుద్ధానము కూడా అలాగే అంటూ, శరీరము క్షయమైనదిగా విత్తబడి అంటే సమాధి చేయటం అన్నమాట దాని అర్థం. మనం చచ్చిపోయిన తర్వాత మన శరీరము క్షయమైపోయే శరీరం. అంటే క్షయమైపోవటం అంటే 3 రోజులకి ఏమవుతుంది? దేహం మట్టిలో కుళ్ళిపోతుంది, పురుగులు పట్టిపోతుంది. క్షయమైపోవటం అంటే అది నాశనం అయిపోయింది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇప్పుడున్న దేహాన్ని గురించి, శరీరము క్షయమైనదిగా విత్తబడి రేపు లేచేటప్పుడు ఎలా లేపబడుతుందట? అక్షయమైనదిగా లేపబడును. అది దేహం యొక్క విమోచన అంటే.
రేపు ఈ దేహము అక్షయమైనదిగా లేపబడుతుంది. అక్షయము అంటే నాశనము లేదు. రేపు దేవుడు మనకి ఇచ్చేటువంటి దేహానికి ఏముండదు, నాశనం ఉండదు. ఇప్పుడు ఈ దేహము 3 రోజులకే కుళ్ళిపోతుంది. లాజరు చచ్చిపోయి సమాధి చేసిన తర్వాత రాయి తీసేసేయండి అని అన్నప్పుడు, అయ్యా ఇప్పుడు చచ్చిపోయిన 4 రోజులు అయిందయ్యా, వాసన వస్తుంది అయ్యా అని అన్నారు కదా. అవును, 3-4 రోజులకి ఈ దేహము వాసన వస్తుంది. అందుకని చచ్చిపోయినప్పుడు తీసుకెళ్ళి బాక్సులు పెడతారు. బాక్సులు పెట్టకుండా ఉంచండి, ఏమైంది? కొన్నిసార్లు ఇట్లా వాకింగ్ చేస్తుంటే తొందరగా అండి పెందలు మళ్ళీ ఇప్పుడు చచ్చిపోయి బాక్సులో పెట్టి ఇప్పుడు ఇన్ని రోజులు అయింది, గుండెపోటు వచ్చింది, ఉప్పు పోతుంది, ఏదేదో అంటా ఉంటారు. తొందరగా ముగించండి అంటారు. ఈ దేహము ఇది క్షయమైపోయే దేహం. కానీ రేపు ఈ దేహం ఏ దేహంగా మార్చుతాడు ప్రభు? అక్షయమైన దేహం. అక్షయము అంటే నాశనము కానిది. ఇంకొక మాట చూడండి అక్కడే 43వ వచనం. ఘనహీనమైనదిగా ఎత్తబడి మహిమ కలిగినదిగా లేపబడును. ఇప్పుడు ఈ దేహం ఏ దేహం అన్నాడు? ఇప్పుడు ఘనహీనమైనది. రేపు ఏ దేహంగా ఉంటుంది? మహిమ కలిగినది. 2 పదాలు చెప్పారు. ఈ రేపు మనకు దేవుడు ఇచ్చే దేహం ఏ దేహము? అక్షయమైనది ఒకటి, రెండవది మహిమ కలిగినది. 3వ మాట చూడండి. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ఇప్పుడున్న ఈ దేహమేమో బలహీనమైనది. చలిగాలి తగిలితే జలుబు వచ్చేసింది ఈ దేహానికి కదా. బాగా ఎండ తగిలితే వడదెబ్బ తగులుద్ది ఈ దేహానికి. ఈ దేహం బలహీనమైందా, బలమైందా? బలహీనమైనది. కానీ రేపు ప్రభు మనకిచ్చే దేహము అదే దేహము బలమైన దేహం, మహిమ కలిగిన దేహం, అది అక్షయమైన దేహం. 3 మాటలు. 4వ మాట చూడండి, 44 వచనం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఏ దేహం? రేపు ఇచ్చే దేహము ఆత్మ సంబంధమైన దేహం. ఇప్పుడు ఇదేమో ప్రకృతి సంబంధమైన దేహం. రేపు ప్రభు ఇచ్చే దేహము అది ఆత్మ సంబంధమైన దేహం. ఎన్ని మాటలు చెప్పుకున్నాం రేపు ప్రభు ఇచ్చే దేహాన్ని గురించి? 4 మాటలు ఉన్నాయి. చెప్పండి. 1 అక్షయమైనది, 2 మహిమ కలిగినది, 3 బలమైనది, 4 ఆత్మ సంబంధమైనది. 5వ మాట చూడండి. 5వ మాట 53వ వచనం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ఇలా చెప్పుకున్నాం మాట. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. 5వ మాట అమర్త్యతను ధరించుకునే దేహం. అమర్త్యత అంటే మరణము కానిది. మర్త్యము అంటే మరణము పొందేది, అమర్త్యము అంటే మరణము లేదు. రేపు ప్రభు ఇచ్చే దేహానికి ఏముండదు? మరణము. ఈ దేహానికి మర్త్యమైన ఈ దేహము రేపు అమర్త్యతను ధరించుకుంటుంది. 5వ మాట అమర్త్యతను ధరించుకునే దేహం. 5 మాటలు. అది దేహము యొక్క విమోచన. అంటే ఇందాక రోమపత్రిక 8లో పౌలు రాశారు కదా, ఈ దేహము యొక్క విమోచన కొరకు మనము కనిపెట్టుకొనొచ్చు, దీనిలో మనము మూలుగుచున్నాము అన్న. ఈ దేహము రేపు ఎప్పుడు మార్చబడుతుందంటే, ఎప్పుడు మనం ఏమవ్వాలి? ఈ దేహం మార్చబడాలంటే చనిపోవాలి. అందుకు పౌలు అన్నాడు, చనిపోతే నాకు లాభం. ఈ దేహంలో అన్ని నేను కూడా దెబ్బలు తిన్నా, బెత్తాలతో కొట్టబడ్డా, రాళ్లతో కొట్టబడ్డా, నన్ను కూడా కొరడాలతో కొట్టారు. ఈ దేహము గాయాలు పొందింది. అయితే ఈ బలహీనమైనటువంటి దేహము రేపు బలమైనదిగా, అక్షయమైన దేహముగా, మహిమ కలిగిన దేహముగా, అమర్త్యతను ధరించుకునే దేహముగా రేపు ఈ దేహము ఉండబోతుంది. అందుకే నాకు చావైతే లాభము. సోదరులారా, సోదరులారా, యేసు ప్రభువుని నమ్ముకొని చనిపోతే ఎంత ధన్యమో ఆలోచన. ఆ మాట కూడా ఉంది, ప్రకటన గ్రంథంలో చదువుతున్నాం. క్రీస్తు నందుండి మృతి పొందిన వారు ధన్యులు అనే మాట మనం చదువుతాం. ఎంత ధన్యత, ఎంత లాభం ఆలోచన చేయాలి. రేపు యేసు ప్రభువు నమ్ముకొని చనిపోవటం ఎందుకు లాభం అంటే, ఒకటి చెప్పుకున్నాం, మనల్ని ఎవరు తీసుకుని వెళ్తారు? దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్తారు. రెండవ మాట ఈ దేహము రేపు ఏమవుతుంది? మార్చబడుతుంది. 3వది, ఈ
చావు లాభము అని పౌలు ఎందుకు చెప్పాడంటే, మరొక మాట మనం ఒక ధ్యానం చేద్దాం. ఆదికాండములో అబ్రహాము చనిపోయిన తర్వాత అబ్రహాము యొక్క మరణాన్ని గురించి ఒక మాట రాయబడింది. ఆదికాండం అబ్రహాము మరణం ఎక్కడుందో చెప్పండి. 25వ అధ్యాయం ఆదికాండం చూడండి. 25వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 8వ వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనములో ప్రాణము విడిచి మృతి పొంది, ఇప్పుడు మాట చూడండి, తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఎక్కడికి చేర్చబడ్డాడు? అబ్రహాము చచ్చిపోయిన తర్వాత ఎక్కడున్నారు పితరులు? అబ్రహాము యొక్క పితరులు అంటే ఎవరు? ఆదాము, హనోకు, నోవహు, వీళ్ళందరూ ఉన్నారు కదా. షేము, వీళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? పరదైసులో ఉన్నారు వాళ్ళందరూ. కనుక ఇప్పుడు అబ్రహాము కూడా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఆదాము దగ్గరకు చేర్చబడ్డాడు, షేము దగ్గరకు చేర్చబడ్డాడు, హనోకు దగ్గరకు చేర్చబడ్డాడు, నోవహు దగ్గరకు చేర్చబడ్డాడు. ఇస్సాకు చనిపోయినప్పుడు కూడా వ్రాయబడిన మాట మనం చదువుదాం. ఆదికాండములో 35వ అధ్యాయం చూడండి. ఇస్సాకు మరణం గురించి కూడా, ఆయన చనిపోయినప్పుడు కూడా ఏమి రాయబడిందో చూడండి. 35వ అధ్యాయం 29వ వచనం. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇస్సాకు కూడా చనిపోయి ఎక్కడ చేర్చబడ్డాడు? పితరుల యొద్దకు చేర్చబడను. ఎక్కడున్నారు ఇస్సాకు పితరులు? పరదైసులో ఉన్నారు. ఇప్పుడు ఇస్సాకు యొక్క తండ్రి ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు, పరదేశంలో ఉన్నాడు. అబ్రహాం అక్కడ ఉన్నాడు. అబ్రహాము దగ్గరికి చేర్చబడ్డాడు, ఆదాము దగ్గరికి చేర్చబడ్డాడు, నోవహు దగ్గరికి చేర్చబడ్డాడు. అలాగైతే యేసు ప్రభువుని నమ్ముకొని చనిపోయిన వాడు ఇప్పుడు ఎక్కడికి చేర్చబడుతున్నారు? మన పితరుల యొద్దకు మనము చేర్చబడతాం. అది అందుకని పౌలు అన్నాడు, నాకు చావైతే లాభం. ఎందుకు? నా పితరులు అబ్రహాము దగ్గరికి నేను వెళ్ళిపోతా, ఇస్సాకు దగ్గరికి నేను వెళ్ళిపోతా, నోవహు దగ్గరికి నేను వెళ్ళిపోతా, దావీదు దగ్గరికి నేను వెళ్ళిపోతా, సొలొమోను దగ్గరికి నేను వెళ్ళిపోతా. నా పితరులందరూ కూడా ఎక్కడున్నారు? నేను అక్కడికి వెళ్ళిపోతా. అసలు వాళ్ళు ఎట్లున్నారు నేను చూడాల. ఇప్పుడు పోతే చూస్తా. క్రీస్తులో ఉండి చనిపోవటం ఎంత లాభం అంటే, మన పితరులను మనం కలుసుకుంటాం. అబ్రహాము చనిపోయి పితరుల యొద్దకు చేర్చబడెను, ఇస్సాకు చనిపోయి పితరుల యొద్దకు చేర్చబడెను, యాకోబు చనిపోయి, యాకోబు మరణం గురించి కూడా చూడండి, అది కనులోనే ఉంది. యాకోబు కూడా చనిపోయిన తర్వాత తన పితరుల యొద్దకు చేర్చబడెను అనే మాట ఉంది. 49వ అధ్యాయం 33వ వచనం. 49వ అధ్యాయం 33వ వచనం చూడండి. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించడం చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. తన పితరుల యొద్దకు చేర్చబడెను. అలాగైతే మనం కూడా యేసు ప్రభువుని నమ్ముకొని కనుక చనిపోతే మనం కూడా ఎక్కడికి చేర్చబడతాం? మన పితరులందరూ ఎక్కడ ఉన్నారో అక్కడికి మనం కూడా చేర్చబడతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని మనం చూస్తాం. సోదరుడా, సోదరి, ఎంత ధన్యత. దావీదు ఎట్టుంటాడో మనకు ఎవరికి తెలియదు, సొలొమోను ఎట్టుంటాడో ఎవరికి తెలియదు. సరే, రేపు మనం చనిపోయిన తర్వాత మనం అక్కడికి చేర్చబడితే వాళ్ళని మనం అందుకని పౌలు అంటాడు, నాకు చాలా లాభం. వాళ్ళందరినీ నేను చూస్తాను, పరదేశుకు నేను చేర్చబడతాను. చూడండి పౌలు ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుతును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అదే పరదైస్ అంటే. పరదైస్ అంటే ఎన్నో ఆకాశం? 3వ ఆకాశం.
మనకు కనపడేది ఒక ఆకాశమే, నక్షత్రాలు కనపడుతున్నాయి, చందమామ చంద్రుడు కనపడుతున్నాడు, సూర్యుడు కనపడుతున్నాడు, ఇది ఒక ఆకాశం. తర్వాత పోతే అవతల ఇంకొక ఆకాశం ఉంది, ఆ తర్వాత పోతే ఇంకొక ఆకాశం ఉంది. మొత్తం ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 3 ఆకాశాలు. 3వ ఆకాశమును పరదైసు అని అంటారు. అది ఇక్కడ చూడండి, 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడ్డాడో నేను ఎరగను, శరీరము లేకుండా కొనిపోబడ్డాడు నేను ఎరగను, అది దేవుడికే తెలుసు. అట్టి మనుషుణ్ణి నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి, ఇక్కడ పరదైసు అన్నాడు, ఇందాకేమన్నాడు? 3వ ఆకాశం అన్నాడు, ఇక్కడేమో పరదైసు అన్నాడు. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యముగానే మాటలు వినెను. ఆడ పరదైసులో మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు మనకు ఎవరికి రావు, మనం పలకలేము. అలాంటి మాటలు ఈ పౌలు విన్నాడట. తన గురించి ఆ మాటలు రాసుకున్నాడు పౌలు అక్కడ. 3వ ఆకాశమునకు కొనిపోబడతాం, పరదైసుకు కొనిపోబడతాం. అందుకని కదా సిలువలో దొంగ కూడా చనిపోయినప్పుడు క్రీస్తు, రేపు నీవు రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే యేసు ప్రభు ఏమన్నాడు ఆ దొంగతోటి? నేడే నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు? పరదైసులో ఉంటావు. ఈ రోజే ఉంటావు. కాసేపట్లో నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతాను. దొంగతో చెబుతున్నాడు ప్రభు, మనం పరదైసులో ఉంటాం. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. యేసు ప్రభువు నమ్ముకొని చనిపోయిన వారు పరదైసులో ఉంటారు, పితరుల దగ్గరికి చేర్చబడతారు. ఎంత ధన్యత చూసారా? అందుకని పౌలు ఏమన్నాడు? నాకు చావైతే లాభం. ప్రియులారా, యేసు ప్రభువు నమ్ముకొని చనిపోయినప్పుడు మనం ఏమి చింతించవలసిన అవసరం లేదు. కాకపోతే మనం ఏంటంటే ఆ ఎడబాటును బట్టి దుఃఖపడతాం, బాధపడతాం, కన్నీరు కారుస్తాం, మంచిదే. అయితే ఆ చనిపోయినటువంటి వారు క్రీస్తులో ఉండి చనిపోయారు కాబట్టి ఈ దేహము నుండి విమోచించబడ్డారు. ఈ దేహము నుండి విమోచించబడ్డారు. మంచి దేహం వస్తుంది, మహిమ కలిగిన దేహం, అక్షయమైన దేహం, బలమైన దేహం కదా. అమర్త్యతను ధరించుకునే దేహము రేపు ఈ దేహము రాబోతుంది. చివరికి ఇంకో మాట చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, ఇదే శరీరం, ఇది దీన శరీరం, మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. యేసు ప్రభు శరీరం ఏ శరీరము? మహిమ కలిగిన శరీరం. తన యొక్క మహిమ కలిగిన శరీరమునకు సమరూపము గల దానిగా మన దేహాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? మార్చివేస్తాడు. అంటే యేసు ప్రభు యొక్క మహిమ శరీరం ఎలా ఉందో దానికి సమాన రూపముగా మన దేహాన్ని కూడా ఆయన మార్చబోతున్నాడు. ఇప్పుడేమి ఇది దీన శరీరం, ఇప్పుడేమి ఈ శరీరంలో మనం మూలుగుతున్నాం. అయితే రేపు మన శరీరం మార్చబడబోతుంది. తన మహిమ కలిగిన శరీరమునకు సమరూపము కలిగిన దేహముగా రేపు ఈ దేహాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ మాటలు ఇందాక మనం 15వ అధ్యాయంలో చదువుకున్నాం. సోదరుడా, సోదరి, ఇలాంటి మరణము తర్వాత ఇలాంటి స్థితి నీకు రావాలంటే నువ్వు ఎక్కడుండి చనిపోవాలి? క్రీస్తులో ఉండి నీతిమంతుడుగా తీర్చబడి చనిపోవటం, అది ఎంత లాభమో చూడండి. చివరిగా తెస్సలోనికైలకు పౌలు రాసిన పత్రిక. పౌలు ఎందుకు చావు లాభము అని అన్నాడు? చివరికి ఇంకొక మాట మనం చదువుతున్నాం. చూడండి, 4వ అధ్యాయం, తెస్సలోనికైలకు పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. ఎంతకాలం ఉంటాం ప్రభుతోటి? సదాకాలము ఇక ప్రభుతోనే మనం ఉంటాం. అందుకే పౌలు అన్నాడు, నాకు చవైతే నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, ప్రభుతోనే ఉంటా, సదాకాలమైన సన్నిధిలో నేను ఆనందిస్తా. సోదరుడా, సోదరి, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీతిమంతులంగా మనం తీర్చబడతాం. నీతిమంతులంగా తీర్చబడిన మనం ఏదో ఒక దినం చనిపోవాలి. అందరం చనిపోతాం. పాపములో ఉండి చనిపోతే అగ్నిగుండం, అది కూడా సదాకాలమే కదా. అగ్నిగుండం కూడా సదాకాలమా కొద్ది కాలమా? సదాకాలం.
మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదువుతున్నాం. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళండి అంటాడు. ఏ అగ్ని? నిత్యాగ్ని. నిత్యాగ్ని అంటే అది ఎల్లకాలం ఉండేది. అది కూడా సదాకాలమే. అగ్నిగుండం కూడా సదాకాలమే. యేసు ప్రభువుని విశ్వసించకుండా నీవు చనిపోతే సదాకాలం అగ్నిగుండంలో ఉంటావు. యేసు ప్రభువుని నమ్ముకొని చనిపోతే సదాకాలం ఆయనతో పాటు. పౌలు అందుకని అన్నాడు, నాకు చావు అయితే లాభం. చెప్పండి, ఎందుకు లాభం? ఒకటి, కొన్ని మాటలు చెప్పుకున్నాం కదా, మనం చనిపోయినప్పుడు ఎవరు తీసుకెళ్తారు మనల్ని? దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. ఎక్కడికి తీసుకుని వెళ్తారు? పరదేశుకు తీసుకుని వెళ్ళిపోతారు. పరదేశుకు తీసుకుని వెళ్ళిపోతారు. పరదేశుకు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు మన దేహం ఏమవుతుంది? మన దేహము మార్చబడుతుంది. మన దేహం ఇక ఈ దేహం ఉండదు, అది మహిమ కలిగిన దేహంగా ఆయన మన దేహాన్ని మార్చివేస్తాడు. సదాకాలము ఆయనతో పాటు మనల్ని ఉంచుకుంటాడు. ఇలాంటి అనుభవం నీకు రావాలంటే ఈరోజు యేసు ప్రభువును నమ్ము. నీతిమంతులుగా తీర్చదు. నీతిమంతుల మరణం అది ఎంతో ధన్యకరమైనటువంటి మరణం, అది లాభకరమైనటువంటి మరణం. పాపములోనే ఉండి నువ్వు చనిపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. కనుక ఈ కూడికలు ఎవరన్నా ఇంకా యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించుకున్నవారు నువ్వు మందిరానికి వెళ్తే కుదరదు. నేను ఎందుకు చెప్పానుగా, ఒక తీర్మానం అనేది చేసుకోవాలి. ఆ తీర్మానం నువ్వు ఎంతవరకు చేయకపోతే ఈ రాత్రి నువ్వు చేయడానికి తీర్మానం చేసుకుంటే, నిర్ణయించుకుని ముందుకు రండి. మీకోసం మేము కూడా ప్రార్థన చేస్తాం. మీ చేత కూడా రక్షణ కొరకైన తీర్మానం ఎలా చేయాలో చేపిస్తాం. కనుక అలాంటి కృప ప్రభు మీకు అనుగ్రహించుగా ప్రార్థన చేద్దాం. జయరామయ్య ప్రార్థన చేసి కూడికి ముగించేస్తాం. పిల్లరా, మరి రాత్రి కాలం మరి విన్సెంట్ బాబాయ్ చనిపోయి 3 సంవత్సరాలు అయింది. మరి ఆ సందర్భంగా ఈ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. మరి సమయంలో మనం దేవుని వాక్యం విన్నాం. వాక్యంలో 2 రకాలైన మరణాల గురించి మనం విన్నాం. ఒకటి నీతిమంతుల మరణం, 2 పాపుల మరణం. నీతిమంతులుగా తీర్చబడి మరణిస్తే వాళ్ళు పరలోకానికి వెళ్తారు. పాపములో ఉండి మరణిస్తే వారు పాతాళానికి వెళ్తారు. అక్కడ అగ్నిగుండం ఉంది, పరలోకములో నెమ్మది ఉంది. లాజరు నెమ్మది పొందుతూ ఉన్నాడు. మరి మాటలు ఈ రాత్రికాలం మనం విన్నాం. ఇంకా యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఇప్పటికీ ఇంకా పాపంలోనే ఉన్నట్లయితే మరి రాత్రికాలం ఈ మాటలు నీ కొరకే. ప్రభు నీతోటే మాట్లాడింది. మాటలు త్రోసివేయవద్దు. యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించండి. నమ్మని వారు మీ హృదయంలో తీర్మానం చేసుకోండి. దేవుని కుమారుడుగా కుమార్తెగా తీర్చబడి అదిగో ఆ నిత్య మహిమలోనికి మరణం అందరికీ వస్తుంది. యుగ యుగాలు సదాకాలము పరలోకములో ఉండే భాగ్యం ఉంది. పాపములోనే ఉండి చనిపోతే అగ్నిగుండం, అది కూడా సదాకాలం అని మనం విన్నాం. మరి రాత్రికాలం దేవుడు మన ఎదుట ఉంచాడు. మరి పరలోకం కోరుకుంటావా, పాతాళం కోరుకుంటావా? మరి ఈ కూడిక సందర్భంగానే మరి ఈ దినము సందర్భంగా ఈ కూడిక ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలను త్రోసివేయవద్దు. మరి ఈరోజు పోతే మళ్ళీ రేపు అనేది మనకు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. రక్షణ పొందండి, మారు మనసు పొందండి, దేవుని పిల్లలుగా తీర్చబడండి. దగ్గరలోనే బెరియన్ క్రిస్టియన్ అసెంబ్లీ ఉంది. చక్కగా అక్కడికి వెళ్ళి దేవుని మాటలు వింటూ దేవుని పిల్లలుగా అభివృద్ధి చెందాలి అని ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు నమ్ముకుంటాను అని మీరు ఎవరైనా ముందుకు వస్తే మరి మీకోసం ప్రార్థన చేసి
దేవునికి మిమ్మల్ని అప్పగించడానికి మరి ఇక్కడ దేవుని దాసులు ఉన్నారు. సిగ్గుపడొద్దు, వాయిదా వేయవద్దు. రేపు అవకాశం ఉంటుందో ఉండదో కూడా లేదు. కాబట్టి ఈ రాత్రికాలమే తీర్మానం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. మరి ప్రార్థన చేసుకొని కూడిక ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి 3 సంవత్సరాల క్రితం ప్రభువా మరి విన్సెంట్ బాబాయ్ను మీరు పిలుచుకున్నారు. ఆయన లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. మరి విడువబడిన కుటుంబాన్ని ఇంతవరకు మీ కృపను ఆదరిస్తూ ఉన్నారు, కృప చూపుతూ ఉన్నారు, పోషిస్తూ ఉన్నారు. కుటుంబాన్ని దీవించండి. మరి ముఖ్యంగా ప్రమేల మాంటిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభువా. దీవించండి, కావలసిన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. మరి భవిష్యత్తు అంతటిలో మీరు తోడుగా ఉండండి. అలాగే కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి, వారి కుటుంబాలను బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే ఆదరించండి, వారి హృదయాలలో మీ కార్యం జరిగించండి. ఇంకా యేసు ప్రభువుని సత్వ రక్షకుడుగా అంగీకరించకపోతే వారు కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ పొందే దేవ నీ పిల్లలుగా తీర్చబడటానికి మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. భవిష్యత్తు అంతట్లో మీరు తోడుగా ఉండండి. కుటుంబం యొక్క అక్కరలు, అవసరతలు ప్రభావం మీరు తీర్చండి. చేరు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నేను సొంత రక్షకుడుగా అంగీకరించకుండా పాపములో ఉన్నట్టయితే ప్రభువా వారిని ప్రేరేపించండి, ముందుకు రావడానికి సహాయం చేయండి. మరి ఈ కూడికను ప్రారంభం నుంచి ఇంతవరకు నాయన మీ అధ్యక్షతలో మీ ఆత్మ సహాయం ఇచ్చి జరిపించినందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వారికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన అందరికీ మరి కుటుంబం తరపున భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి ఎవరు వెళ్ళొద్దు, అందరూ భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తూ ఉన్నాం. ఇంకా యేసు ప్రభువుని నమ్ముకుంటాము అనుకున్న